హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా టీచర్ నియామకాలకు సంబంధించి టీచింగ్ పోస్టులకు సంబంధించినంత వరకు ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఇక మీదట ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్లుగా స్కూల్ అసిస్టెంట్లుగా పరిగణించిన కొందరిని ఇక మీదట స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేస్తూ అలాగే స్కూల్ అసిస్టెంట్లుగా ట్రీట్ చేస్తూ ఒక జీవో అనేది జారీ చేయడం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జీవోని తీసుకురావడం జరిగాయి. ఇప్పుడు భాషా పండిట్లు, ముఖ్యంగా భాషా పండిట్లు, పిఈటీలు ఇక మీదట స్కూల్ అసిస్టెంట్లుగా వాళ్ళని పరిగణించడం జరుగుతుంది. ఎప్పటి వరకు వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు కాదు, వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పటి నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా వాళ్ళని అప్గ్రేడ్ చేస్తూ అలాగే స్కూల్ అసిస్టెంట్లుగా ట్రీట్ చేస్తూ ఇక మీదట వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ హోదాలోనే వాళ్ళకి పేయింగ్ స్కేలు కానీ ఇక ఇతర అలవెన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన న్యూ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక దానికి సంబంధించి రాష్ట్రాలు కూడా వారి జీవో అయితే తీసుకురావడం జరిగాయి. ఇక మీదట స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి భాషా పండిట్లు, పిఈటీలు స్కూల్ అసిస్టెంట్లుగానే పరిగణించబడతారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. డీటెయిల్స్ మీకు వినిపిస్తాను, మీరు దాన్ని తెలుసుకోవచ్చు. చూడండి, తమ ఉద్యోగాలను అప్గ్రేడ్ చేయాలని తెలుగు, హిందీ భాషా పండితులతో పాటు పిఈటీలు ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు వారికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భాషా పండితులకు 25 ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో గ్రేడ్ 2 పండితుల స్థాయిలోనే పదవి విరమణ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో 270 మందికి లబ్ధి చేకూరనుంది. 25 ఏళ్లుగా తక్కువ వేతనంతోనే విధులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 1446 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో ఎస్జిటిలు అందరూ ప్రాథమిక పాఠశాలలో, స్కూల్ అసిస్టెంట్లు హై స్కూల్లో విద్యాబోధన చేస్తున్నారు. ఎస్జిటి కేటగిరీలో ఎంపికైన భాషా పండితులు, పిఈటీలు మాత్రం హై స్కూల్లో పనిచేస్తుంటారు. వీరు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ ఎస్జిటి జీతభత్యాలు మాత్రమే లభిస్తున్నాయి. రైట్ టు యాక్ట్ ప్రకారం పనికి తగిన వేతనం చెల్లించాలని 25 ఏళ్లుగా భాషా పండితులు, పిఈటీలు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అప్గ్రేడ్ చేయాలంటూ 2002లో 8 రోజుల పాటు నిరాహారం. 2002 ఫ్రెండ్స్, 2002 అంటే మనకి ఏపీ ఉమ్మడి ఏపీ, అప్పుడు ఏపీ అనేది బైఫర్కేషన్ జరగలేదు. 2002లోనే 8 రోజుల పాటు నిరాహార దీక్షతో అప్పుడు ప్రభుత్వం స్పందించి 2017 ఫిబ్రవరి 3న 17-18 జీవోలను తీసుకొచ్చి పదోన్నతులకు పద్దెండ ఊపింది. ఆ జీవోలపై ఇతర ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకు వెళ్లడంతో దశాబ్దన్నర కాలం పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ఫ్రెండ్స్, చూసారా ఇక మీదట స్కూల్ అసిస్టెంట్లు గానే భాషా పండితులు అలాగే పిఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేస్తూ 17-18 జీవోలు అయితే తీసుకురావడం జరిగింది. అవి ఎప్పుడో వచ్చాయి, కానీ అవి కేసు వలన అవి పెండింగ్లో పడిపోయి ఇక మీదట అవి సాల్వ్ అవడం వలన ఇక మీదట అందరూ కూడా భాషా పండితులు, పిఈటీలు ఇక మీదటి స్కూల్ అసిస్టెంట్లుగానే వాళ్ళు పేయింగ్ స్కేల్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా అప్లై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది సెంట్రల్ జియోకి అనుబంధం అయి ఉంది. అందువలన ప్రతి రాష్ట్రం కూడా దీన్ని అమలు పరచాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి. ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి దానికి అనుబంధమైనటువంటి జియో ఇది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. భాషా పండితులు, పిఈటీలు ఇక మీద అన్ని రాష్ట్రాల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లోనే వాళ్ళు నియామకం చేయబడతారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ పేయింగ్ స్కేల్ కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని అలవెన్స్లు కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన అంశాలు వాళ్ళకి వర్తించడం జరుగుతుందని జీవోలు అయితే మనకు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యూస్. దీన్ని అందరూ షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇటువంటి ఎప్పుడప్పుడే అప్డేట్స్ అనేవి మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.